హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఎలా అయినా తీసుకోవచ్చండి. మంచి రెసిపీ చూద్దాము, టేస్టీ రెసిపీ, పిల్లలకి నచ్చే రెసిపీ. అంతకంటే ముందుగా మైనస్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీనికోసం ముందుగా నేను దోసపిండి తీసుకున్నానండి. మనం రోజు వేసుకునే దోసపిండినే తీసుకున్నాను. ఇప్పుడు నేను 1 కప్పు దోసపిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ తీసుకుని మనం రోజు పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి, ఆ పాల ప్యాకెట్ ఈ విధంగా కట్ చేసుకుని మనం గ్లాసులో పెట్టేసి దోసపిండిని ఇందులో వేసేసి టైట్గా కట్టేసుకోవాలండి. ఈ ప్యాకెట్ని మనం ఈ విధంగా కోన్ షేప్లో రబ్బర్ బ్యాండ్తో కట్టేసుకోవాలి. తర్వాత ఈ చివరన చిన్నగా కట్ చేసుకుని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా దోశ పెనం అంతా కూడా ఆయిల్ని కొద్దిగా అప్లై చేసుకుని ఇప్పుడు మనం ఇలా ప్యాకెట్ కోన్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఈ దోశ పెనం మీద మనం ఆ పిండిని కొద్దిగా చిన్నగా ఇలా చిట్టి దోశల్లాగా వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా నచ్చుతుందండి, అందరికీ కూడా చాలా నచ్చుతుంది. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా చిన్న దోశలు వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా మనం రెండో వైపుకి టర్న్ చేసుకుని అన్నీ కూడా ఈ విధంగా కాల్చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇలా నేనైతే 2 టైమ్స్ వేసానండి. తర్వాత ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, కొంచెం 1 స్పూన్ నుంచి 2 స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి, మనకు అవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి తురిమిన క్యారెట్, అలాగే తురిమిన బీట్రూట్, ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు కూడా వేసుకుని, అలాగే దీనిలోకి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీ రెసిపీ అండి, ఈజీ రెసిపీ, ఇన్స్టెంట్గా అయిపోతుంది మనకి. ఇప్పుడు దీనిలోకి టమాటా కచప్ అండి, ఒక 2 స్పూన్ల టమాటా కచప్ని వేసుకుని తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకుని ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న చిన్న దోశలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టేసుకుని స్టవ్ని ఇవన్నీ కూడా ఈ దోశలకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. తప్పకుండా మీ పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.